బాపట్ల జిల్లా చీరాల మండలం గవినివారిపాలెంలో భారతి బ్రాండ్ సీడ్స్ వారు మొక్కజొన్న విత్తనాలపై రైతులతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రీజనల్ మేనేజర్ బి. సుబ్బారావు మొక్కజొన్న సాగుపై తమ వద్ద ఉన్న విత్తనాలపై వివరించారు. భారతి కంపెనీ మొక్కజొన్న విత్తనాలు ఎటువంటి వాతావరణంలోనైనా సాగు చేసుకోవచ్చని, దిగుబడి కూడా అధికంగా ఉంటుందని ఆయన అన్నారు. అసలేం లేదా దాదాపుగా అన్ని స్టేట్లలో ఉండిద్ది. ఓన్లీ ఇక్కడ గుంటూరు ఎండోలో పైరు ఎండోలో అవుతుంది. అంతకు ముందల ఎక్కువ అమ్మాడు. అంతకు ముందల మనకు ఫస్ట్ లో ఇసాక్ అమ్మాడు కొన్నాళ్ళు. ఇది యాగంటి ఆగ్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ ప్రతి సంవత్సరం 1000 ప్యాకెట్లు అట్లా 1200 ప్యాకెట్లు చేయలేదు. ఇక్కడ ఎక్కడ కూడా మీరు చూడండి, ఈ మొత్తం చూడండి లైవ్ లో ఈ 756 అనేది అసలు ఎక్కడ కూడా ఒక పురుగు టచ్ చేయలేదు. అంటే ఇది వర్క్ సరిగ్గా చేయలేదు అనుకుంటున్నాము మేము. ఆ ఇచ్చిన హైబ్రిడ్ ఏంటంటే కరెక్ట్ సూటబుల్ గా 10 రోజులు పంట కాలం మరిది. అప్పుడు కూడా నీకు వర్షం పడినా కానీ లోపలికి చుక్క నీళ్లు దిగవు, అంత గట్టిగా ఉండేది. పురుగు కూడా టచ్ చేయలేదు లోపలికి. ప్రతి ఒక్క కర్రకే కన్ను వచ్చేసి అంటే డిస్టెన్స్ ఏంటంటే ఉరగం తట్టుకునేది. ఇది దీంట్లో ఈ చైన్ అసలు మీరు పెట్టాల్సింది కాదు, వాస్తవంగా చెబుతున్నాం. పూర్తి గ్యారంటీ. మేము ఎక్కడ కొన్నా కానీ మీరు బిల్లు తీసుకోండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. మాది చూపించాం అనుకో మనకు అర్థం కాదు. సార్, మన హైబ్రిడ్ గురించి చుట్టుపక్కల రైతు వారి అందరు వచ్చారండి. హైబ్రిడ్ దీన్ని పరిశీలించి ఈ హైబ్రిడ్ చూశారు, ఎట్లా ఉంది ఏంది, దీని స్ట్రక్చర్ ఏంది, దీని తెగులు తట్టుకునిద్దా, తర్వాత పురుగును తట్టుకునిద్దా. పురుగు కూడా ఎక్కడ అనేది టచ్ చేయలేదు. ఇక్కడ కందుకు వచ్చేసరికి అన్ని చోట్ల కూడా బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడ పురుగు టచ్ చేయలేదు, తెగుళ్ళు లేవు. పైపెచ్చు జనాలందరూ మన రైతు వారీగా అందరూ మంచి నెక్స్ట్ ఇయర్ ఏంటంటే ఈ హైబ్రిడ్ ఎక్కువగా ప్రిఫర్ చేసి వేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. సార్, దిగుబడి కూడా నీకు 40 నుంచి 45 క్వింటాలు మినిమం గా వచ్చేసిద్ది ఇది వచ్చేసరికి. అట్లనే మంచి చాలా బాగుందని చెప్పేసి కూడా అంటున్నారు. నీకు వేరు వ్యవస్థ దగ్గర నుంచి మొలక శాతం దగ్గర నుంచి కూడా మన ఫార్మర్ మటుకి మంచి ఆనందం వ్యక్తం చేశాడు. అట్లానే నిన్న అది కట్టినప్పుడు, దర్వాజా కట్టినప్పుడు లేపరైపోయాయి అన్నమాట. అంటే కండి చిన్నగానే ఉంది, గింజలు కూడా ఎక్కువ. బెండి సన్నం దీనికి చుట్లు కూడా 16, 18 అట్లా ఉన్నాయి. పొడవు 30 నుంచి 45 దాకా ఉన్నాయి. మొక్కజొన్న క్షేత్ర ప్రదర్శన మన ఫార్మర్ వచ్చేసరికి బొమ్మిడి కుమారరాజు గారి పొలం, కుమారస్వామి గారి పొలంలో మొక్కజొన్న క్షేత్ర ప్రదర్శన పెట్టాము. ఇది యాగంటి ఆగ్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, అంటే భారతి సీడ్స్ అండి బ్రాండ్ వచ్చేసరికి. ఇది ఈ కంపెనీ వచ్చేసరికి భారతి బ్రాండ్ వచ్చేసరికి. తర్వాత వీటిలో మొక్కజొన్న రకాలు ఉన్నాయి సార్. వీటిలో భారతి 756 ఒకటి ఉంది, తర్వాత భారతి 756 పవర్ ఒకటి ఉంది, తర్వాత అట్లానే సాంబా గోల్డ్ అని చెప్పేసి ఒకటి ఉంది, తర్వాత స్నేహ 62 అని చెప్పేసి ఉన్నాయి. ఈ 4 రకాల హైబ్రిడ్లు మనం 4 జిల్లాల్లో అన్ని చోట్ల ప్రయత్నం చేస్తున్నాం. అట్లానే ఇక్కడ కూడా వీళ్ళకి కొత్త హైబ్రిడ్ దీని గురించి చెప్పడం కోసం ఇక్కడ ఈ విలేజ్ లో గవినివారిపాలెంలో మన బొమ్మిడి కుమారస్వామి గారి పొలంలో 3456 ఒకటి, తర్వాత 756 ఒకటి, ఈ 2 హైబ్రిడ్లు క్షేత్ర ప్రదర్శనకు పెట్టి మనం రైతులను పిలవటం. చుట్టుపక్కల సుమారుగా ఒక 15-18 విలేజ్ల నుంచి రావటం జరిగింది ఇక్కడ. అందువల్ల లైవ్ చూపెడితే మనకి ఈ హైబ్రిడ్ ఎట్లా ఉండిద్ది, దీని లక్షణాలు ఎట్లా ఉంటాయి, ఇది పురుగు తట్టుకునిద్ది, తర్వాత తెగుళ్ళను తట్టుకునిద్ది అనే అవగాహన సదస్సు కోసం మనం మా కంపెనీ తరఫున, భారతీయ సీడ్స్ తరఫున మనం ఏర్పాటు చేసింది. అట్లానే మనకి డీలర్ ఉన్నారు ఇక్కడ, కీర్తి నాగరాజు గారు అని చెప్పేసి, సాంబశివ ఫర్టిలైజర్స్. ఆయన దాదాపు ఒక 4 సంవత్సరాల నుంచి అట్లా మన హైబ్రిడ్ అమ్మటం జరిగింది.
మొలక శాతం దగ్గర నుంచి కూడా మనం పూర్తిగా పంట చేతికి వచ్చే వరకు కూడా అంత హైబ్రిడ్ పూర్తి ఏదన్నా చిన్న చిన్న లోపాలు ఉన్నా కానీ పూర్తిగా అమ్మని మనం అందుబాటులో ఉంటాం. సర్వీస్ కూడా రైతులకు, ఫార్మర్స్ కి సర్వీస్ అందుబాటులో ఉండటం జరుగుతుందండి.